ఇండియా పాకిస్తాన్ మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా స్టార్ట్ అయింది కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చా నిజంగా రియల్ ఎస్టేట్ మీద? అది టూ ఎర్లీ అండి. ఏ లెవెల్ అవుతుంది? నేను పొలిటికల్ అనలిస్ట్ కాదు, నేను ఓన్లీ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని. బట్ డెఫినెట్గా అంటే నాకు తెలిసి ఇప్పుడున్న పొజిషన్లో చూసుంటే సీరియస్నెస్ ఉంది. టెంపరీ ఎఫెక్ట్ అయితే ఒకవేళ నిజంగా వార్ డిక్లేర్ చేస్తే మాత్రం సమ్ ఇంపాక్ట్ పడవచ్చు. అంటే మనం చాలా దూరంగా ఉన్నాం కాబట్టి మనం బార్డర్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు పంజాబ్ అటు సైడ్ పోతే తప్ప మనకి అంత మేజర్ ఇంపాక్ట్ యాక్చువల్లీ మన హైదరాబాద్ పైన అయితే మాక్సిమం 99% లేదండి. ఎందుకంటే మనం చాలా దూరంగా ఉన్నాం కాబట్టి ఉండదు అనుకోండి. ఎందుకంటే హైదరాబాద్ అంటే అవన్నీ దాటుకొని రావాలి కదా, మన వాళ్ళేం పడుకోరు కదా, మన వాళ్ళు కూడా చిచ్చారు. మన ఆర్మీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అంత హెవీ డ్యామేజ్ ఎక్స్పెక్టెడ్. హైదరాబాద్ ఇండియా రియల్ ఎస్టేట్ వేరు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వేరు. హైదరాబాద్ లక్కీగా సెంటర్ ఆఫ్ ది ఆ చివరి నార్త్ కాశ్మీర్ టు కన్యాకుమారి మన మధ్యలో ఉన్నాం. అటు సగం ఇటు సగం ఉంది. సో ఎఫెక్ట్ అనేది కొద్దిగా అంత ఎక్కువ భారీగా ఉండకపోవచ్చు అనేది. బట్ చూడాలి, వీ హావ్ టు సీ వాట్ ఇస్ ద ప్లాన్. మోడీ గారు కంప్లీట్ పవర్ ఇచ్చారంటారు డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి. మీరు ఏదైనా చేయండి, మనం అడుగుతారు లెసన్ చెప్పాలి, పాఠం. మన మీటింగ్లో ఎక్కడో విన్నాను,